దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్కులు వినడానికి దేవుడి మంచి తరుణాన్ని ఇచ్చాడు. అందుని బట్టి పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మన పట్ల చూపెడుతూ ఓ మహాలోకాన్ని పొందుకోవడం కోసం ఈ జీవితాన్ని ముగించుకొని ఓ ఉన్నతమైన జీవితాన్ని సంపాదించుకోవడం కోసం ఒక నిరీక్షణ కలిగి పరలోకపు వారసులుగా భూమి మీద మనం బ్రతకాలన్న దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో దేవుడు తన ఉద్దేశాన్ని మనకు తెలియపరుస్తూ, తన ఉనికిని మనకు తెలియపరుస్తూ, ఈ జీవితం శాశ్వతము కాదని రాబోయే ఒక మహా జీవితం మన కోసం ఎదురు చూస్తుందని మనకి బోధించాడు. బోధించినటువంటి మాటలు వ్యక్తిగతంగా మన హృదయాలలోనికి స్వీకరించి ఆ తదుపరి మన గర్భాన పుట్టిన పిల్లలతో వీటిని ఎప్పుడూ మనం పంచుకునే వారిగా ఉండాలని దేవుడి కోరిక. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది అన్నది ఎంత వాస్తవం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆలోచిస్తే మన కుటుంబం బాగుంటేనే సంఘములో మనకంటూ దేవుని యొక్క ప్రేమ మనకు దొరుకుతుంటుంది. కుటుంబం అనే ఈ చిన్న కొద్దిమందితో కూడినటువంటి ఒక చిన్న కుటుంబంలో మనం బాగుంటేనే సంఘం అనే కుటుంబంలో మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మన కుటుంబంలో వ్యక్తిగతంగా మనం బాగోలేనప్పుడు సంఘంలో దేవుని కుటుంబంలో మనం సరిగా రాణించలేమన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి దేవుడు మనం ఎలా ఉండాలి, ఎలా మనం దిశానిర్దేశం చేయాలి, మన గర్భాన పుట్టిన పిల్లలకు మనం ఎలా నేర్చుకోవాలి, దేవుడి జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి, సంఘములో మనం ఉండాలి, సంఘముతో దేవునితో సహవాసాన్ని కలిగి మనం ఉండాలన్నది దేవుడి ప్రణాళిక. కాబట్టి కుటుంబం అనే సంఘములోనికి మనం రావడానికి ముందు ఇది ఒక తల్లి, తండ్రి, పిల్లలు అనే ఈ చిన్న కుటుంబంలో మన పాత్రలు జాగ్రత్తగా మనం పోషించాలి అన్నది దేవుడి ప్రణాళిక. దీనికోసం పిల్లలు పాడవకుండా ఉండాలన్నా, మనం చెడిపోకుండా ఉండాలన్నా దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఎప్పుడు భద్రం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్కులు మన హృదయాల్లో నిక్షిప్తమై ఉంటూ ఉండాలి. అది దేవుడి కోరిక. ఈరోజు పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ప్రేమలు కలుగుతున్నటువంటి కాలంలో మనం ఉంటున్నాం. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఒక కాలం రాగానే తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమలు కరువైపోయి, లేదంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమలు కరువైపోయి, ఎవరి జీవితం వారిది అన్నట్టుగా, ఎవరి బ్రతుకు వారిది అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి ఈ తరుణంలో ఇదిగో ప్రేమలు కుదువైపోతున్నట్టుగా మనకు కనబడుతుంటుంది పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుడి మనసెరిగిన వారిగా, దేవుని వాక్కులు ధ్యానిస్తున్నటువంటి వారిగా మన కుటుంబాలు బాగుండాలన్నది దేవుడి ప్రణాళిక. కాబట్టి కుటుంబం బాగుండాలంటే కుటుంబాలలో ప్రప్రథమంగా పిల్లలకు చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల బోధనలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని ఒక తల్లి ఒక బిడ్డకు బోధిస్తూ, ప్రస్తుతం కాలంలో యవన బిడ్డలు ఎక్కువగా చెడిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి చిన్ననాటి నుంచి దేవుడి ప్రణాళికలో సామెతలు 22:6 మాట్లాడుతూ బాల్య దినముల గురించి మాట్లాడుతూ బాలును నడవలసిన త్రోవను వారికి నేర్పండి అంటాడు. అంటే చిన్ననాటే పిల్లలకు బోధించాలి, ఓ మార్గనిర్దేశం చేయాలన్నది దేవుడి ప్రణాళిక. ఏంటందుకు బాలుడికి నేర్పవలసినటువంటి బోధ, ఒక బాలుడికి చెప్పాల్సినటువంటి మాటలు ఏముంటాయి ఆలోచించండి. మనుషులుగా మన మెదడులో పుట్టిన ఆలోచనలు కాదు, కానీ దేవుడి ఉద్దేశాలు తెలియపరచాలన్నది దేవుడి ప్రణాళిక. అంటే ఓ బాల్య దినములోనే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలంటే ముందు తల్లిదండ్రులకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి, దేవుని వాక్కులు అర్థం చేసుకుని ఉండాలి. ఇది మన జాగ్రత్తగా మన మనసులో పెట్టుకుంటే పిల్లరా, ఓ తల్లి బిడ్డకు ప్రబోధిస్తూ, ఒక తల్లి బిడ్డకు నేర్పుతూ ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథం మనం జాగ్రత్తగా చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ యవన కాలంలో ఉన్న తన కుమారుడికి తల్లి బోధిస్తూ
31వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. రాజు అయినటువంటి లెమూయేలు మాటలు. ఇతని ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కనపడదు. ఎవరింతగా ఆయనని చరిత్ర పుటంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిస్తే, సొలొమోను గారున్న కాలంలో, సొలొమోను రాజ్యస్థాపనను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజుగా పరిగణలోకి మనం తీసుకోవచ్చు. ఆ రాజు అయినటువంటి లెమూయేలుకు తన తల్లి ఏమని బోధిస్తుందో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆ సందర్భంలో పిల్లరా 2వ వచనంలో, నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నేను మొక్కులు మొక్కి కనినటువంటి నా కుమారుడా నేనేమందును అంటూ 3వ వచనం చెబుతుంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకము. ఒక యవన కాలంలో ఉన్న బిడ్డతో ఓ తల్లి మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా మనకు అర్థం కావాలి. ఓ యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డతో, ఇది వాడు ఎదిగాడులే, పెద్దోడయ్యాడు, వాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇదిగో మనం చెబితే మాత్రం ఇప్పుడు వింటాడా, మనం చెప్పే స్టేజ్ దాటిపోయింది, వయసు దాటిపోయింది అని చెప్పేసి రకరకాలుగా మనం మాట్లాడుకుంటుంటున్నాం. కానీ లెమూయేలుకు తన తల్లి బోధిస్తున్నటువంటి మాట, ఓ యవన ప్రాయంలో తన తల్లి బోధిస్తున్నటువంటి జ్ఞాపకాలను చూడగలిగితే పిల్లరా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. అంటే వ్యక్తిగతంగా నీ క్యారెక్టర్ను కాపాడుకొని చెబుతుంది. వేశ్య సాంగత్యములోనికి నువ్వు వెళ్ళకు అని చెబుతుంది. ఇది మొదటిదైతే, 2వ సందర్భంలో 4వ వచనంలో మాట్లాడుతూ, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినేడల వారు కట్టడలను మరుతురు. ఒక రాజుగా ఉన్న నువ్వు ఇదిగో ద్రాక్షారసం వైపు, ఒక మత్తు వైపు నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళకు. ఓ మద్యము వైపు నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళకు. ఒకవేళ మత్తు వైపు, మద్యం వైపు కనుక ఇదిగో నీవు ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆ తదుపరి నువ్వు ఏమైపోతావంటే, నీవు చేయవలసినటువంటి నీ కట్టడలు, నీ రాజ్య పరిపాలనలో నీ కట్టడలను మర్చిపోతావు. అంటే మొదటిది తన వ్యక్తిత్వాన్ని, ఇదిగో నేను మొక్కులు మొక్కితే కనబడినటువంటి వాడము, నా ప్రేమకు పాత్రుడు అన్నట్టుగా బిడ్డ మీద ఉన్న ప్రేమను చూపెడుతుంది తల్లి. 2వది తన క్యారెక్టర్ను కాపాడుకోమని చూపెడుతుంది. 3వది మద్యమునకు మత్తుకు దూరంగా ఉండని చెబుతుంది. 4వ సందర్భం వచ్చేసరికి కింది మాటలు పిల్లరా, 8వ వచనం, మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్టు నీ నోరు తెరువుము. దేవుని రాజ్యంలో మూగవారు, దిక్కులేని వారికి న్యాయం జరిగేటట్టుగా నువ్వు నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చడము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయం జరిగించు. అంటే ఒక పేదవారి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి, న్యాయాన్ని జరిగించాలి. పేదవారి పట్ల నువ్వు న్యాయాన్ని జరిగించాలి. నీ రాజ్య పరిపాలన ఇవన్నీ చెబుతూ, 1 నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకము, 2 మద్యం వైపు నువ్వు వెళ్ళొద్దు, 3 నీ పరిపాలనలో పేదవారి వైపు నువ్వు మనసు పెట్టి ఆలోచించట్టు 4వ సందర్భాన్ని మాట్లాడుతుంటుంది. వివాహంలోనికి ఒకవేళ నువ్వు వెళితే, వివాహం చేసుకునే మనస్సు నీకు వస్తే, ఆలోచన నీకు వస్తే 10వ వచనం చెబుతుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నువ్వు ఒక వివాహం చేసుకోవాలని వివాహంలోనికి నీ జీవితాన్ని తీసుకుని వెళితే, ఆ రోజు నువ్వు దేన్ని ఎతకాలని, నీకు కాబోయే భార్య విషయంలో నువ్వు ఏం ఆలోచించాలంటే గుణాన్ని చూడాలి. ఎంత చక్కటి బోధన ఒకసారి ఆలోచించండి పిల్లలు. నువ్వు వివాహం చేసుకోవాలంటే నువ్వు గుణాన్ని వెతుకు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒకవేళ ధనవంతురాలు కావాలనుకుంటావేమో, నీ యొక్క ఉనికికి సరిపడా, లేదంటే ఓ అందాన్ని నువ్వు కోరుకుంటాను. గుణాన్ని చూడు, అందాన్ని చూడకు. ఇదిగో గుణవతి అయిన భార్య అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకు అని ఒకవేళ నువ్వు నన్ను ప్రశ్నిస్తే, గుణవతి అయిన భార్య ఉండే లక్షణాల గురించి మాట్లాడుతూ ఆమె తన ఇంటి వారి గురించి ఎంత చక్కగా
ఆలోచన కలిగి ఉంటుందో అనేక సందర్భాల్లో మాట్లాడుతుంది. అధ్యాయం మొత్తం మనం గమనిస్తే పిల్లలు, ఆ అధ్యాయం మొత్తంలో ఆవిడ గురించి మాట్లాడుతున్న కొన్ని మాటలు చూడగలిగితే 15వ వచనం, ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనిగద్దలకు బత్తెమును ఏర్పరచును. ఏమండి, ఆమె పొలమును చూచి దానిని తీసుకొను. ఎన్ని మంచి లక్షణాలు ఆలోచించండి. ప్రతిరోజు ఒక గుణవతి అయిన భార్య ఆవిడ చీకటితోటి లేచి తన ఇంటి వారి కొరకు కావలసినవి సిద్ధం చేస్తుంటుంది. చీకటితో లేచి తన పనిని తాను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది 20వ వచనం, దీనులకు తన చేయి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపుతుంది. ఇంకా చెప్పాలంటే 23వ వచనం, ఆమె పెనిమిటి ఇదిగో దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఒక గుణవతి అయిన భార్య నీ జీవితంలోనికి వస్తే, గుణవతి అయిన భార్య నీ బ్రతుకులోనికి వస్తే, నీ జీవిత భాగస్వామిగా వస్తే, ఇదిగో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాడు. అంటే అట్టి స్త్రీ ఒక పురుషుడి జీవితానికి ఘనతకు పాత్రురాలుగా, ఓ భర్త ఘనతకు పాత్రురాలుగా ఆవిడ కనపడుతూ ఉంటుంది. ఒక గుణం అనేది ఎంత గొప్ప లక్షణం ఆలోచించండి. గుణం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి దేవుని వల్ల. ఈరోజు పరిస్థితులు తారుమారయ్యాయి. ధనం కోసం ఎగిరపడుతున్నారు, ఈరోజు అందం కోసం ఎగిరపడుతున్నారు, ఏమండి అధికారం కోసం, ఈ భౌతికమైన ఉనికి కోసం ఎగిరపడుతుంటున్నారు. కాబట్టి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ మనకు కనపడుతుంటున్నాయి. ఓ స్త్రీకి ఉండవలసిన సహజ లక్షణాలు కోల్పోతున్న స్థితిని మనం గమనిస్తుంటున్నాం లోకంలో. కానీ ఆ రోజు లెమూయేలుకు తన తల్లి బోధిస్తున్న మాటలు చూడగలిగితే, ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూడా కూర్చుంటాడు. 27వ వచనము, ఆవిడ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆవిడ తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. ఆవిడకుండే లక్షణం ఏంటంటే, ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈరోజు ఈ నడతలు కనిపెట్టే ఒక జ్ఞానము ఈరోజు స్త్రీలలో కనపడుతుందా? ఆలోచించండి. ఈరోజు ఆ నడతలు కనిపెట్టే స్త్రీలు కనపడుతున్నారా? ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టున్నారు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త ఏం చేస్తున్నాడు, ఇదిగో అత్తమామలకు ఏం చేయాలి, నా కుటుంబానికి నేను ఇప్పుడు ఏం చేయాలి. ఒకటి, నేను ఏం చేయాలనేది తెలియాలి. 2, వారి నడతలు కనిపెడుతూ ఉంటుండాలి. అంటే ఓ గుణవతి అయిన భార్య నీ జీవితంలోకి వస్తే ఈ లక్షణాలన్నీ ఆవిడలో కనపడతాయి అంటున్నాడు. ఇంకా అదే భార్య గురించి చెబుతూ ఒక మాట్లాడుతూ 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, కొనియాడబడును. నువ్వు ఒకవేళ అందాన్ని చూస్తావేమో, వద్దు. ఇదిగో అది మోసకరం, సౌందర్యము వ్యర్థము, ఇవన్నీ వ్యర్థము. మరి నీ కాబోయే భార్యకి నీకు ఏముండాలంటే, గుణవతి అయిన భార్య అనేది ఒకటి ఉండాలి. 2వది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి గుణం, 2 భయభక్తులు. అంటే గుణం ఉండాలి, అందులో దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. ఒక వివాహం చేసుకునే ప్రతి పురుషుడికి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని ఆలోచించినప్పుడు, ఓ లెమూయేలుకు తన తల్లి బోధిస్తుంది. క్రీస్తుకు పోలము దేవుని వల్ల. ఎంత చక్కటి మాటలు ఆలోచించండి. నీ భార్యకు ఒకటి గుణం ఉండాలి, 2 ఆవిడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. ఈ 2 లక్షణాలు ఈరోజు వివాహం చేసుకోబోయే ప్రతి యవనస్తుడు చూడవలసినటువంటి బాధ్యత. కానీ ఎవరు చూస్తున్నారు ఆలోచించండి. ధనం వైపు, అధికారాల వైపు, లోకపు ఆనందాల వైపు పరుగులు తీస్తున్న ఈ కాలంలో నా కాబోయే భార్యకి లక్షణాలు ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు దేవుని వల్ల? ఎంతమంది ఆలోచిస్తున్నారు? అలాంటి లక్షణాలు ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి లేకపోతే వాటిని అలవర్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటుండాలి. వాటిని అలవర్చుకోవడం కోసం. ఎందుకంటే దేవుని వాక్యము తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో లక్షణాలు ఓ స్త్రీలో బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ఆ రోజు లెమూయేలుకు తల్లి బోధిస్తుంది. ఈరోజు ఎవరి బిడ్డలో కూర్చోబెట్టుకున్న తల్లులు బోధిస్తున్నారా? ఆలోచించండి. ఎదిగారులే, చదువుకున్నారులే, వాళ్ళకి అన్ని తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడో హాస్టల్లో ఉండి వస్తుంటుంటారు, ఎక్కడో చదువుల పేరట ఇంటికి దూరమై వస్తుంటుంటారు. వచ్చినప్పుడు ఆ పిల్లలకు తల్లి బోధించవలసినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? ఒక లెమూయేలుకు తల్లి చూడండి ఎలా బోధిస్తుందో. మద్యానికి దూరంగా ఉండు, ఇదిగో నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యకు,
నువ్వు పేదవారి పట్ల కనికరాన్ని చూపెట్టు. వివాహం చేసుకోవాలనుకుంటే నీ భార్య గుణం ఉండేది చూడు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని చూసుకో. కాబట్టి ఎన్ని మంచి లక్షణాలు ఆలోచించండి దేవుని వల్ల. ఈరోజు మన కుటుంబాల్లో కూడా యవనస్తులు ఉంటున్నారు. ఈరోజు తల్లులు పిల్లలకు అలా కూర్చోబెట్టుకుని బోధిస్తుంటున్నారా? ఆలోచించండి. లేదు దేవుని వల్ల. తద్వారా ఏమైపోతుందంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కుటుంబాలు ఇదిగో అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దేవుడి ప్రేమ కనపడవలసిన కుటుంబాల్లో ఇదిగో ప్రేమలు కొదువైపోతున్నాయి. నష్టాలలోనికి జీవితాలు వెళ్ళిపోతున్నాయి దేవుని వల్ల. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ ప్రారంభంలోనే చెడిపోయింది దేవుని వల్ల. కుటుంబ వ్యవస్థ ప్రారంభంలోనే చెడిపోయింది. కాబట్టి ఒక లెమూయేలు తల్లి ఎంత గొప్పది అని మనం ఆలోచించినప్పుడు ఆ తల్లి లక్షణాలు ఇది కొడుకుకు ఒక మంచి బోధన చేస్తున్నటువంటి స్థితిని మనం ఆలోచిస్తే ఈరోజు మన కుటుంబాల్లో కూడా మన గర్భాన పుట్టిన పిల్లలకు, మన గర్భాన పుట్టిన యవన బిడ్డలకు ప్రతి తల్లి చెప్పాలి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి తండ్రి చెప్పడానికి మనం ఆలోచిస్తే తండ్రి చెబుతాడు, కానీ ఎక్కువగా పిల్లల పట్ల బాధ్యత అనేది ఎక్కువగా ఎవరికి ఉందంటే తల్లికే ఉంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లితో ఉంటారు, ఓపెన్గా ఉంటారు. పిల్లలు తల్లి దగ్గర అన్ని ఓపెన్గా మాట్లాడతారు. తల్లి దగ్గర భయంతో కొన్ని చెప్పరు. ప్రతి విషయాన్ని తల్లితో షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు తల్లి గమనిస్తూ ఉంటుండాలి, తల్లి వారికి నేర్పుతూ ఉండాలి, వారికి బోధిస్తూ ఉండాలి, మంచి ఏదో చెడు ఏదో. అందుకని ఈరోజు కుటుంబాల్లో కూతురంటే తల్లి చెప్పాలి, కొడుకంటే తండ్రి చెప్పాలి. ఇదిగో తల్లి తండ్రి బిడ్డలిద్దరిని పంచుకుంటున్న స్థితి కనపడుతుంది. లేదు దేవుని వల్ల. ఓ లెమూయేలుకు తల్లి చెబుతుంది చూడండి ఎవరి కాలంలో. ఈరోజు ప్రతి బిడ్డకు తల్లి నేర్పాలి. తండ్రి అంటే ఏదో పనికి వెళ్తాడు, తన బాధ్యత నెరవేరుస్తాడు, కుటుంబ పోషణ కొరకు తను ఏదో తీసుకుని వస్తాడు. కుటుంబం సాగడం కోసం తండ్రి పడే కష్టం తండ్రికి ఉంటుంది, వేరే పని. తల్లి పిల్లలను కూర్చోబెట్టి నేర్పుతూ ఉంటుండాలి. మరి మీ నాన్న పడి కష్టపడుతున్నాడు, ఆయన కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రయోజకులైతే మీ నాన్న ఇదిగో ఆయన్ని మీరు సుఖపెట్టాలి, ఆయన అవసరాలు మీరు తీర్చాలి. కుటుంబానికి మీరే కదా రాబోయే కాలంలో దిక్కు. మన కుటుంబానికి మీరే కదా ఆధారం. ఇదిగో మీరు లోకపు చేష్టల వైపు మీ బ్రతుకుని తీసుకొని వెళ్ళకండి. ప్రయోజకులు అవ్వాలి. మేము ఎంత కష్టపడుతున్నాం మీకోసం అంటే ఎందుకు తెలుసా? మీరు బాగుండాలి నాన్న, మీరు బాగుంటేనే మనం అంతా బాగుంటామని ఓ తల్లి పిల్లలకు నేర్పుతూ ఉండాలి. దేవుని వల్ల పిల్లలకు నేర్పుతూ ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. తద్వారా అది మనకు మంచిది, మనకు ఆనందం. పిల్లలకు నేర్పుతూ ఉండాలి. అది నేర్పకపోవడం వల్ల ఇదిగో లోకంలో ఎంజాయ్ అంటున్నారు, సంతోషం అనుకుంటూ ఈ సంతోషం వైపు యవన బిడ్డలు పరుగులు తీస్తూ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఓ తండ్రి కష్టాన్ని పిల్లలకు పంపించినప్పుడు ఇది దేనికి వాడాలనే ఆలోచన పిల్లలకు ఉండాలి. దాన్ని వృధా చేస్తూ ఉంటే ఏదో కాయ కష్టం చేసి ఎంతో కష్టపడి చేతులు కాయలు కాసినట్టుగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలకు వారి కష్టార్జితాన్ని పంపిస్తున్నప్పుడు ఆ కష్టార్జితాన్ని వాళ్ళ పిల్లలు వ్యర్థం చేస్తుంటున్నారు అనుకోండి. దాని అర్థం ఏంటి చెప్పండి? కష్టపు విలువ తెలియదు. ప్రతి బిడ్డకు తల్లిదండ్రుల కష్టం తెలియాలి, తల్లిదండ్రుల ఇదిగో పనులు తెలియాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు తెలియాలి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ తెలియాలి పిల్లలకు. అప్పుడు ఏమర్థమవుతుందంటే ఓ పైసా ఖర్చు పెట్టేటప్పుడు నేను పెట్టాలా వద్దా అని వృధా ఖర్చుల వైపు ఆలోచిస్తాడు. ఇది నేను చెయ్యాలా వద్దని ఆలోచిస్తాడు. ఒక కసిగా పిల్లలు పెరిగి ఒకరోజు ఎలా అవుతారంటే ప్రయోజకులు అవుతారు, కుటుంబానికి అండగా ఉంటారు దేవుని వలన. అంటే మన పిల్లలు మన కుటుంబానికి అండగా ఉండాలి. భవిష్యత్తు కాలంలో మన పిల్లలు మన కుటుంబానికి సహకారులుగా ఉండాలి. మన పిల్లలు వారు ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వారిని చిన్ననాటి నుంచి యవన కాలం నుంచి ఓ తండ్రి బోధలు, ఓ తల్లి బోధలు పిల్లల హృదయంలోనికి ఎక్కించాలి, బాధ్యతను నేర్పాలి. అదే చెబుతుంది లెమూయేలు తల్లి. నాన్న నువ్వు రాజు, నువ్వు ప్రయోజకుడు అయ్యావు. ఇదిగో నీకంటూ ఏం కావాలనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఒకటి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నీకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది ఇదిగో నేను మొక్కులు మొక్కి కనిన నా కుమారుడు. నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకు,
నువ్వు భవిష్యత్తులో బాగుండాలంటే నువ్వు మద్యపానానికి దగ్గరగా ఉండకు. నీ పరిపాలన బాగుండాలి, దేవుడు మెచ్చాలంటే పేదల వైపు నీ మనసును ఎప్పుడు పెట్టు. పరిపాలనలో న్యాయబద్ధంగా ఉండు. నీ భవిష్యత్తు, నీ కుటుంబం బాగుండాలంటే నీవు వివాహం చేసుకునే జీవిత భాగస్వామి విషయంలో గుణవతి కోసం చూడు, అందం కోసం చూడకు. ఇంకో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఉండేటట్టుగా ఓ స్త్రీని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని మంచి మాటలు ఆలోచించండి. ఈరోజు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారట, వారి ప్రయోజనాలు వారే చూసుకోవడం అట, వారి వివాహాల కోసం వారే ఆలోచించడం అట. తల్లిదండ్రులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇది ఒక కొడుకుకు పెళ్లి చేయాలంటే ఎంత కట్నం తీసుకోవాలి, కూతురికి పెళ్లి చేయాలంటే ఎంత కట్నం ఇవ్వాలి. వివాహాలు వ్యాపార దృక్పథంలోనికి వెళ్ళిపోతున్న కాలం దేవుని వల్ల. ఇలా ఉంటే దేవుని కుటుంబాలుగా మనం ఎక్కడ ఉండగలం ఆలోచించండి. కాబట్టి ఒక లిమూయేలు తల్లి తన కుటుంబాలలో తన బిడ్డకు ప్రబోధించినట్టుగా, తన బిడ్డకు నేర్పినట్టుగా ఈరోజు మన కుటుంబాల్లో కూడా మన పిల్లలకు నేర్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. బాధ్యత కలిగి ఉండాలి. ఆ తల్లి చెప్పిన ప్రతి మాటలో దేవుని భయం కనపడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇది మనకు అర్థమైతే మన కుటుంబాల్లో కూడా మన పిల్లలకు దేవుని భయాన్ని మనం నేర్పాలి. మంచి సుగుణాలను మన పిల్లలకు నేర్పాలి. లేదు అంటే వాడు పెద్దవాడైన తర్వాత, మొరానుగా మారిన తర్వాత వాడు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవుని వల్ల. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములోనికి జాగ్రత్తగా ఆలోచిస్తే ఓ తల్లి మనకు కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 25వ అధ్యాయము ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు గారు భార్య రిబ్కా గారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. 40 ఏళ్ళప్పుడు ఇస్సాకు గారు రిబ్కాను వివాహం చేసుకోవడానికి రిబ్కాను తనతో దాసుల్లో పెద్ద దాసుడు అబ్రహాము గారి దాసుడు వెళ్ళి రిబ్కాను తీసుకుని వస్తుంటున్నప్పుడు, ఇదిగో పొలం గట్ల పైన ధ్యానించడానికి ఇస్సాకు గారు బయలుదేరి వెళ్తున్నాడు. ఒంటెల మీద ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి ఆ స్త్రీ ఆ ఇస్సాకు గారిని చూసి, ఎవరు ఆయన అనగానే, ఇతనే నీకు కాబోయేవాడు అనగానే వెంటనే ఆవిడ తల మీద ముసుగు వేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. లోబడే తత్వం అక్కడే కనపడుతుంది. వివాహానికంటే ముందు ఓ చక్కటి సుగుణాలు, ఓ చక్కటి లక్షణాలు కలిగినటువంటి రిబ్కా. ఆ తదుపరి గుడ్రాలుగా ఉంది కొద్ది కాలం. ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు తన భార్య యొక్క గర్భాన్ని తెరవని. దేవుడు కనికరించి రిబ్కా గారికి గర్భాన్ని ఇచ్చాడు. తన గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరోజు తల్లి నిండు గర్భవతిగా మారిపోయింది. నిండు చూలాలుగా ఉన్నటువంటి కాలంలో గర్భంలో పెనుగులాట జరుగుతుంది ఇద్దరు పిల్లల మధ్య. ఎవరెందుకు ఇద్దరు పిల్లలు అంటే మనకు తెలుసు. ఒకటి యాకోబు, 2 ఏశావు. రిబ్కా గారి గర్భంలో ఆ రోజు ఏం జరిగిందో 25వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చూడగలుగుతున్నారా. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిని గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవలెను. గర్భంలో 2 శిశువులు గొడవ పడుతున్నట్టుగా, పెనుగులాడుతున్నట్టుగా ఎప్పుడైతే అనిపించిందో, ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు? ఏమంటే గర్భంలో శిశువులు పెనుగులాడడం కోసమోను, ఆ పెనుగులాడే స్థితిని గుర్తు చేసుకున్నటువంటి ఆవిడ, ఆ పెనుగులాడటం గుర్తించినటువంటి ఆవిడ, ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకని ఒక పదాన్ని వాడుతుంది. నేను బ్రతకడం ఎందుకు? ఆ పెనుగులాటకు ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందని మనం ఆలోచిస్తే, అంటే గర్భంలో ఉన్నటువంటి కవల పిల్లలు ఆ గర్భంలోనే గొడవ పడుతున్నప్పుడు ఓ తల్లిగా నేను ఫెయిల్ అయిపోయినట్టుగా, తల్లిగా నేను విఫలమయ్యానన్నట్టుగా తన మనసు తనకు అర్థమైపోతుంది దేవుని వల్ల. ఇలాగైతే నేనెందుకు బ్రతకడం, నేను బ్రతికి ఉండడం ఎందుకని? ఇదిగో ఈ విషయాన్ని కోసం నేను యెహోవాని అడగడానికి వెళతాను అని ఇదిగో పరలోకమందున్న దేవుడి దగ్గర ఆయన్ని అడుగుతుంది. తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను తండ్రి నా గర్భంలో పెనుగులాట జరుగుతుంది, ఏంటి దీనికి సందర్భం ఏంటి అని పరలోకమందున్న దేవుడిని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 2 జనములు నీ గర్భములో కలవు. అమ్మా, ఏమనుకుంటున్నావు? నీ గర్భములో 2 జనములు కలవు. 2 జనపదముల కంటే ఒక జనపద ప్రత్యేకముగా 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును.
ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనిను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. 2 జనపదములు నీ గర్భవాసం నుంచి వస్తున్నాయి. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు, దాసుడుగా ఉంటాడు. ఈ మాటలు మనసులో జ్ఞాపకంగా భద్రం చేసుకుంది రెబెకా. ఈ మాటలు ఎప్పుడైతే జ్ఞాపకమని ఇదిగో చక్కగా భర్త దేవుడు చెప్పినటువంటి మాటలు ఇదిగో తన భర్తకు కూడా చెప్పకుండా తన హృదయంలోనే భద్రపరుచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. 2 జనపదములు నీ గర్భంలోంచి వస్తున్నారు, ఒకరికంటే ఒకరు గొప్పవారు అన్నట్టుగా ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా మారిపోతాడన్నాడు. అన్నట్టుగానే ఒకరోజు ఇదిగో నిండు చూలాగా ఉన్నటువంటి ఆవిడ ప్రసవించే సమయం ఆరంభమైంది. ఆరంభమైనప్పుడు 25వ వచనంలో మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళందు రోమ వస్త్రములు ఉండెను గనుక అతడు ఏశావు అని పేరు పెట్టింది. తర్వాత అతని సహోదరులు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబును పేరు పెట్టెను. ఆ రోజు ప్రసవించింది రెబెకా గారు. ప్రసవించినప్పుడు మొదటివాడు ఏమండి ఏశావు బయటకు వచ్చాడు. మొదటివాడు బయటికి రాగానే అతను ఎర్రనివాడుగా ఉన్నాడు, రోమములు కలిగిన వాడు ఒళ్ళంతా కనుక కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టింది. ఏశావు అనగా రోమము లేక ఎర్రనివాడు అని అర్థం. ఎప్పుడైతే ఏశావు బయటకు వచ్చాడో తల్లి గర్భంలో నుంచి, యాకోబు కూడా బయటకు వస్తున్నాడు తల్లి గర్భంలో నుంచి. కానీ వస్తూ ఎలా వస్తున్నాడు తెలుసా? ఏశావు మడిమను పట్టుకున్నాడు. ఏమంటే మంత్రసాని చూసి ఏమనుకుని ఉంటుంది ఆలోచించండి. మంత్రసాని చూసింది ఏశావు మడిమను కాలి మడిమను పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు. ఎప్పుడైతే మడిమను పట్టుకుని బయటకు వచ్చాడో అప్పుడు ఆవిడ అంటున్న మాట చూడండి. ఆవిడ ఏమంటుందంటే, గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టును, అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని అంటే కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టును. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అనగా మడిమను పట్టుకుని వాడు, లేదంటే మోసగాడు. ఒకటి మడిమను పట్టుకున్నవాడు, లేదంటే మోసగాడు. ఏంటి ఇంతగా ఆయన చేసిన మోసం అంటే? మనం పిల్లలు చూసి ఏదైనా చిన్న పిల్లలు కఠినంగా ఏదైనా చేస్తావు, ఒరే నువ్వు రౌడీగా అని మనం మాట్లాడుతుంటాం. అలానే వాడు రౌడీని కాదు. అబ్బో నువ్వు పెద్ద డేంజర్ గాడివిరంట అంటే పిల్లలు చలాకీగా ఉన్నటువంటి వాళ్ళ స్థితిని బట్టి, చలాకీగా ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు మనం ఈ పదాలు వాడతాం. ఆయన బయటికి వస్తూనే ఏశావు మడిమను పట్టుకుని బయటకు వచ్చేసరికి ఏమండి మడిమను పట్టుకుని బయటకు వచ్చిన వాడిని చూసి యాకోబును చూసి యాకోబు అని పేరు పెట్టారు. అనగా మోసగాడు, లేదంటే మడిమను పట్టుకొని వచ్చినవాడు. ఏ మోసం చేశాడు? అప్పటికి ఎవరిని మోసం చేశాడు? ఆయన ఏ మోసం చేయలేదు. ఆ రోజు ఆ మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే, భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఆయన మోసగాడైన పేరు తనకు తగినది అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ అసలు అతను అప్పటికి ఏమైనా మోసం చేశాడంటే ఏం చేయలేదు. ఏశావు యొక్క మడిమను పట్టుకొని బయటకు వచ్చాడంతే. ఈ సందర్భంలో కింది మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇదిగో చిన్నవాడు ఎదిగినప్పుడు, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుతున్నది నేర్పరి ఉండెను. ఆయన వేటగాడిగా ఉన్నాడు. వేటగాడి ఉండటం వల్ల అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఇదిగో ఏశావు తెచ్చిన ఏట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. రెబెకా యాకోబును మాత్రము ప్రేమించను. ఇక్కడ మంచి సందర్భం మనం అర్థం చేసుకోగలిగితే, ఏశావు వేటగాడయ్యాడు. వేటగాడుగా ఉన్నటువంటి ఆయన ఇదిగో అరణ్యవాసిగా ఉన్నాడంటే ఇంట్లో తక్కువ, అరణ్యములో ఎక్కువ. కానీ యాకోబు ఎలా ఉన్నాడంటే సాధువైన వాడు. సాధువైన వాడు ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంట్లో ఉంటున్నవాడు యాకోబు అయితే, అరణ్యములో ఉంటున్నవాడు ఏశావు అనుకుంటే, ఏశావును ఇస్సాకు గారు ప్రేమిస్తున్నాడు తన తండ్రి. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే అక్కడ రాశాడు, అతడు తెచ్చిన వేట మాంసమును తినుచుండను గనుక అతన్ని ప్రేమించాడు. రోజు అడవి నుంచి ఏదో ఒక మాంసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు మాంసాన్ని తింటున్నటువంటి తండ్రి ఏశావుని ప్రేమిస్తున్నాడు. యాకోబు గారు ఏ మాంసాన్ని తెచ్చేవాడు కాదు, కానీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు? తల్లి దగ్గర ఉంటున్నాడు. తల్లి దగ్గర ఉంటున్నప్పుడు తల్లి మాత్రం యాకోబును ప్రేమించింది. అలానే ఏశావు మీద ప్రేమ లేదని కాదు, దగ్గరగా ఉంటున్నాడు. తల్లికి చేదోడు వాదుడు ఉంటున్నాడు. తల్లితో బంధాన్ని పెనవేసుకుని ఉంటున్నాడు. ఇందుకు పెద్దవాడంటే అరణ్యవాసిగా ఉంటున్నాడు. ఎప్పుడో వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు.
తద్వారా తినే ఆహార పదార్థాన్ని బట్టి, తెచ్చిన మాంసాన్ని బట్టి ఇస్సాకుకు ఏశావు మీద ప్రేమ ఉంటే, పక్కనే ఉంటూ సాధువుగా ఉంటూ తల్లి మాటకు లోబడుతుండటం వల్ల యాకోబు మీద రెబెకా గారికి అపారమైన ప్రేమ కనపడుతుంది దేవుని వల్ల. ఈ ఇద్దరి సందర్భాల్లో మనం చూసుకుంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు యాకోబుని ప్రేమించింది రెబెకా? ఆ తదుపరి కాలంలో జరిగింది ఏంటో మనకు బాగా తెలుసు. ఆ తదుపరి కాలంలో ఇదిగో ఏశావు ఆశీర్వాదాలకు పాత్రుడుగా ఉండకుండా యాకోబు మాత్రం ఆశీర్వాదాలకు పాత్రుడుగా మారిపోయాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి 27వ అధ్యాయం, అదే ఆదికాండము 27వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఇస్సాకు వృద్ధుడే అతనికి అనులకు మంత్రదృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడిని పిలువగా అతని చిత్తం ఇదిగో నేను ఉన్నానని పిలిచి చెప్పినప్పుడు, ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములను తీసుకొని అడవికెళ్ళి వేటాడి మాంసమును తీసుకొని వచ్చి ఇదిగో నాకు తినడానికి తీసుకొని వచ్చినట్టయితే వాటిని భుజించిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి పెద్దవాడికి చెబుతున్నాడు ఏశావుకి. వాటిని తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో అరణ్యములకు వెళ్ళి నువ్వు నాకు ఆహార పదార్థాలను మాంసమును తీసుకొని రా, నిన్ను ఆశీర్వదిస్తాను అవి తిన్న తర్వాత. ఈ మాటలన్నీ పక్కన చేరి రెబెకా గారు వింటున్నారు. వింటున్నప్పుడు 6వ వచనం, అప్పుడు రెబెకా తన చిన్న కుమారుడైన యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావు ఇదిగో ఆయన ఆశీర్వదించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏశావును ఆశీర్వదించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఏశావును ఇదిగో అడవికి వెళ్ళి మాంసాన్ని తీసుకొని రమ్మన్నాడు. ఏశావు కనుక మాంసం తీసుకొని వస్తే అతను భోజనం చేసిన తర్వాత ఏశావును నీ తండ్రి ఇస్సాకు గారు ఆశీర్వదిస్తారు, ఆశీర్వాదాలన్నీ నీ అన్నకి వెళ్ళిపోతాయి, కాబట్టి నీ అన్నకు ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి, నీకు ఆశీర్వాదాలు అంటే ఏముండవు. కాబట్టి లేదు, నువ్వే అరణ్యానికి వెళ్ళి అతను ఆహారాన్ని ఇచ్చే లోపు నువ్వేం చేయమంటే మందకు వెళ్ళి 2 చక్కటి మేకపిల్లలు, మంచి మేకపిల్లలు అక్కడి నా యొద్దకు తెమ్ము, వాటిని వధించి నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును అతనికి చేసేదను, నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలి నువ్వు నేను. అంటే చిన్నవాడికి చెబుతుంది, యాకోబు గారికి చెబుతుంది. ఏమండి? యాకోబు గారికి చెబుతుంది, మీ అన్న అడవికి వెళ్ళి మాంసాన్ని తీసుకొచ్చే లోపు నువ్వేం చేయంటే మన మంద దగ్గరికి వెళ్ళి 2 మేకపిల్లలు తీసుకుందా, 2 మేకపిల్లలు వధించి నాకు అప్ప చెప్పు, నేను భోజనాన్ని సిద్ధం చేస్తాను, ఈ భోజనాన్ని మీ నాన్న దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్ళి ఆశీర్వాదాలు నీకు రావాలి, ఆశీర్వాదాలు నీకు రావాలి అన్నట్టుగా యాకోబుకు బోధిస్తుంటుంది దేవుని వల్ల. అప్పుడు యాకోబు గారు అంటున్న మాట కింది మాట, అప్పుడు ఏమంటున్నాడు యాకోబు గారు అంటే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా, అందుకు యాకోబు 11వ వచనంలో, నా సహోదరుని ఏశావు రోమం గలవాడు, అతని ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి, నేను చూస్తే నున్నని వాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిగి చూచినప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా కానీ తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదములు తెచ్చుకొనలేనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకున్నామని చెప్పగా. యాకోబు గారు భయపడుతున్నాడు, అమ్మా అన్నయ్య వాళ్ళంతా రోమం ఉంటుంది, మరి మా నాన్న నన్ను గుర్తుపడతానేమో, నా ఒంటి మీద రోమం ఉండవు, నేను ఉన్నది వాడను, నాన్న గుర్తుపడితే పరిస్థితి ఏంటమ్మా తడిగా చూసినప్పుడు, ఇదిగో అప్పుడు ఆశీర్వాదాలకు బదులు నా మీదకి శాపాలు వస్తాయి, అప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడుతున్నాడు దేవుని వల్ల, భయపడుతున్నాడు. అప్పుడు ఏమంటుంది ఆవిడ, ఆ శాపాలేదో నా మీదికి వచ్చును గాక, నువ్వు వెళ్ళి తీసుకునిదా ఆ మందలో నుంచి 2 మేకలు. తల్లికి ఎదురు చెప్పడం లేదు, తల్లి దగ్గర ఉంటున్నవాడు, తల్లి మాటకు లోబడుతున్నవాడు, ఆ శాపాలు నా మీదకి వస్తాయి, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వాటిని తీసుకొని రా, వాటిని తీసుకొని రా. ఇక మారు మాట లేదు యాకోబు గారు. ఎందుకు ఏంటి అని అడగడం లేదు, వెళ్ళాడు, మందకి వెళ్ళాడు, వాటిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత చక్కగా వాటన్నిటిని చక్కటి భోజన పదార్థాలు సిద్ధం చేసింది. ఆ భోజన పదార్థాలు తీసుకుని వెంటనే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు తల్లి నుంచి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 14వ వచనం, 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు రుచిగల భోజనములు సిద్ధపరిచిన తర్వాత మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద ఉండిన కనుక రెబెకా వాటిని తీసి
తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులతోనూ అతని మెడ మీదను ఆ భాగాలను ఆ చర్మముతో కప్పి భోజన పదార్థాలు యాకోబుకి ఇచ్చి పంపిస్తుంది. ఈ సందర్భంలో జాగ్రత్తగా ఆలోచిస్తే ఏశావు యొక్క వస్త్రాలు యాకోబుకి వేసింది. అతను నున్నవాడు, నేను నున్నవాడాను కదా అనేసరికి ఆ మేక మీద ఒలిసినటువంటి చర్మాన్ని అతని చేతుల మీద మెడ మీద వాటిని కప్పేసింది. ఇదిగో ఈ ఆహార పదార్థాలను తీసుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళనగానే ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళిపోయి నాన్న ఇదిగో భోజనాన్ని తీసుకొని వచ్చాను, నీ వల్ల మాంసం వేటాడి తీసుకొని వచ్చాను, ఇదిగో ఈ ఆహారాన్ని భుజించి నన్ను ఆశీర్వదించానగానే అప్పుడు అంటున్నాడు, ఇంత శీఘ్రముగా నీకు ఎలా దొరికింది వేట మాంసం ఎలా తీసుకురాగలిగాం? వేటాడి. ఇదిగో నీ దేవుడు నాకు సహాయం చేశాడు, నీ దేవుడు నాకు చూపించాడు, నేను తీసుకుని వచ్చాడని యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమండి, అప్పుడు చిన్నగా ఆయన మాట్లాడుతూ నా కుమారుడు నా దగ్గరకు అని పిలిచినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు తడిమి చూస్తున్నాడు యాకోబు గారిని. తడిమి చూస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? పరీక్ష. ఇస్సాకు ఒక పరీక్ష యాకోబుకు. ఇతను యాకోబా ఏశావు అనేటువంటి ఆ పరీక్షలో, ఆ టెస్ట్లో మొదటి పరీక్ష ఏంటో తెలుసా? యాకోబు గారు మాట్లాడుతున్నప్పుడు స్వరము యాకోబు స్వరము. మరి నేను ఏశావుని అంటున్నాడేంటి? నా కుమారుడా ఒక్కసారి నా దగ్గరకు వచ్చినప్పుడు తడిమి చూశాడు. తడిమి చూడగానే ఆ రోమముల మీద తన చేతిని ఆడించాడు. అప్పటికే రెబెకా గారు తెలివిగా ఇదిగో ఆ మేక చర్మాన్ని అతని చేతుల మీద మెడ మీద కట్టినట్టు మనం చూసాం. తడిమి చూడగానే అతను ఏశావు అని గుర్తుపట్టాడు. ఏశావు అన్నప్పుడు అంటున్నాడు, స్వరము చూస్తే యాకోబుది, కానీ తడిమి చూస్తే మాత్రం ఏశావు అనుకున్నాడు. ఆ భోజన పదార్థాలను తిన్నాడు దేవుని వల్ల. తిన్న తర్వాత మరలా ఒక టెస్ట్. అది యాకోబు తెలియదు. నా కుమారుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమంటున్నాడు 27వ వచనంలో. అప్పుడు అతను దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు వస్త్రముల వాసన చూస్తున్నాడు. వస్త్రముల వాసన ఇస్సాకు గారు. ఆ వాసన చూసి ఏమంటారు తెలుసా? అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి, కానీ ఇదిగో నా కుమారుడి సువాసన యెహోవా దీవించిన చేని వాసన వలె ఉండెను. అంటే ఒకటి స్వరాన్ని పరీక్షగా ఆలోచించాడు, 2 తడిమి చూశాడు, 3వది వస్త్రముల వాసన చూశాడు. ఈ 3లో ఎక్కడ కానీ యాకోబు గారు దొరికిపోతే పరిస్థితి. కానీ తల్లి ఎంత తెలివిగా ఆలోచించిందంటే, ముందే ఇస్సాకు గారు ఏమేం చేస్తాడో ఆయన్ని బాగా స్టడీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అతను తడిమి చూడకుండా చర్మాన్ని కప్పింది. అతను వాసన చూసి గుర్తుపట్టగలడు అన్నటువంటి భర్త సామర్థ్యాన్ని తెలిసి తన అన్న వస్త్రాలను, ఇదిగో ఏశావు గారి వస్త్రాలను యాకోబు గారికి వేయించి పంపించేసింది వల్ల. ఆ తర్వాత మనకు తెలుసు, ఇదిగో ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. అన్ని ఆశీర్వాదాలు ఏమండి యాకోబు గారిని దీవించాడు ఇస్సాకు గారు. అయిపోయిన తదుపరి ఆ తర్వాత ఏశావు గారు వచ్చారు. నాన్న ఇదిగో భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాను, నువ్వు తిను అనగానే, ఎవరు నాయన నువ్వు అనగానే, నీ జ్యేష్ఠ కుమారుడనైనా ఇదిగో ఏశావు నేను అనగానే, ఏమంటే ఇస్సాకు గారు గడగడ వణుకుతూ, ఇప్పుడే కదయ్యా నిన్ను ఆశీర్వదించాను, ఇప్పుడే కదా నా ఆశీర్వాదాలను నీకు ఇచ్చానంటే, అప్పుడు ఏశావు గారికి అర్థమైపోయింది, లేదు నాన్న నేను ఇప్పుడే వచ్చానంటే, లేదు నేను ఆశీర్వదించాను. ఎవరిని ఇంతకు ఆశీర్వదించిందంటే, ఇదిగో యాకోబును ఆశీర్వదించాడు. అప్పుడు ఇస్సాకు గారు ఏశావు గారు మాట్లాడుతున్న మాటను చూడగలిగితే 35వ వచనంలో ఏశావు, యాకోబు పేరు అతనికి సరిగానే చెల్లినది, అతను నన్ను 2 మార్లు మోసపుచ్చను, నా జ్యేష్ఠత్వములు తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సినటువంటి దీవెనలు కూడా తీసుకొని వెళ్ళను అని చెప్పాను. ఒకటి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, నా దీవెనలు కూడా తీసుకున్నాడు. ఇదిగో యాకోబు అనగానే అతడు మడిమను పట్టుకున్నవాడు, మోసగాడని అర్థం ఉంది కదా. ఇప్పుడు ఆ పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు ఏశావు గారు. ఏమంటాడంటే, అతని పేరుకు తగ్గట్టు నిజంగా అతను మోసగాడే. ఎవరిని మోసం చేశారు? ఈ సందర్భంలో మనం బాగా ఆలోచించాలి. యాకోబు ఎవరిని మోసం చేశాడు? యాకోబు మోసం చేశాడు ఒకవేళ అనుకుంటే, నిజంగా యాకోబు జ్యేష్ఠత్వం కోసం నన్ను మోసం చేశాడనే పదాన్ని ఇతను అంటున్నాడు. కాబట్టి
జ్యేష్ఠత్వం గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఏమండి జ్యేష్ఠత్వం దగ్గర యాకోబు గారు ఏశావుని ఆయన మోసం చేశాడా? లేదు దేవుని వల్ల. ఏశావు గారు అరణ్యానికి వెళ్ళారు, ఇదిగో వేటకి వెళ్ళి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి 25వ అధ్యాయము 29వ వచనంలో, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడి పొలం నుంచి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని ఎదోము అనబడిన. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోతున్నాను కాబట్టి నా జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అనెను. ఏమండి ఇక్కడ యాకోబు మోసం చేసినట్టుగా మనకు కనపడతలేదు. ఇదిగో నాకు ఆహారం కావాలంటున్నాడు, నువ్వు వండుతున్నటువంటి ఆ చిక్కుడుగాయల కూర నాకు కొంచెం పెట్టురా, నేను ఆకలి మీద ఉన్నా అంటున్నాడు. ఇదే అదునుగా యాకోబు గారు తెలివిని ప్రదర్శించాడు, తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో సింపుల్గా ఆయన అంటున్న మాటలు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మి నీ కూర ఇచ్చేస్తాను, ఈ వంటకాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఏమన్నది ఏశావు గారు ఆలోచించండి తెలివింటే. అప్పుడు ఏశావు నాన్న ఏమన్నానంటే, అరే ఒక తల్లి పిల్లలో ఒక తండ్రి గర్భాన పుట్టినవారు, ఒక ఇంటిలోనే మనం ఉంటున్నాము. అలాంటప్పుడు నువ్వు వండే వంటకాన్ని నాకు ఇవ్వడానికి జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నావు. ఇదిగో నీకు బుద్ధి ఉందని చిన్నవాడిని గద్దించాలి, మన ఇంట్లో మనకేంటి తారతమ్యాలి. కానీ జ్యేష్ఠత్వపు విలువ తెలియక, జ్యేష్ఠత్వపు హక్కు తెలియక, జ్యేష్ఠత్వానికి ఉన్న ఉనికి, ఆ ఉనికి తెలియక, విలువ తెలియక ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నా ప్రాణం పోతుంది, నేను ప్రాణం పోయి చచ్చిపోవడం కంటే ఈ జ్యేష్ఠత్వాన్ని నేను ఇవ్వడం బెటర్ కదా అనుకుంటున్నాడు. ఇదిగో ఈ ప్రాణమే పోతున్నప్పుడు నాకెందుకు నా జ్యేష్ఠత్వం, ఇదిగో నా జ్యేష్ఠత్వాన్ని తీసుకోనగానే వెంటనే ఆయన అన్నాడు, ఇదిగో అయితే నాతో ప్రమాణము చెయ్యమనెను. నాతో ప్రమాణం చెయ్యి, మాటలతో సరిపోదు, నాతో ప్రమాణం చెయ్యి అనగానే ఏశావు ప్రమాణం చేశాడు. ఇక్కడ యాకోబు గారు ఏమైనా మోసం చేసినట్టే మనకు అర్థమవుతుందా, కనపడుతుంది? అసలు యాకోబు గారు ఏ మోసం చేయలేదు, ఒకటి అడిగాడంతే, నీ జ్యేష్ఠత్వాన్ని ఇవ్వు అన్నాడు. ఇవ్వు అన్నప్పుడు నువ్వేం చేయాలి? తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటావా? జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి విలువ నీకు తెలియదు. జ్యేష్ఠుడు అనగానే పెద్దవాడు, కుటుంబంలో పెద్దవాడు అనగానే ఏమండి తల్లిదండ్రుల యొక్క బలాతిశయము, ఓ పెద్దవాడు, కుటుంబానికి తండ్రి తర్వాత ఓ తండ్రి లాంటి బాధ్యతను తీసుకునేవాడు పెద్దవాడు. ఓ పెద్దవాడు అనగానే ఈరోజు కూడా మన కుటుంబాల్లో భూములు కానీ ఆస్తులు కానీ పంపకాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పెద్దవాడికి జ్యేష్ఠుడు కనుక జ్యేష్ఠుడికి అదనంగా కొంత భూమి ఇదిగో అదనంగా ఇవ్వాలని పంచుతుంటారు. ఎందుకు చెప్పండి? కుటుంబంలో ఇదిగో మొదట పుట్టిన వాడిగా, బాధ్యతను భుజాన వేసుకున్న వాడిగా, తండ్రికి అండగా ఉండేవాడు, కుటుంబంలో పెద్దవాడు. అందుకనే సహోదరుల మధ్య తారతమ్యాలు, వైరాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు గద్దిస్తారు, వరే ఇదిగో పెద్దవాడు మాట్లాడుతుంటే నువ్వు నోరు మూసుకోకూడదా? పెద్దవాడికి నీకంటే ఇదిగో పెద్దవాడు చెబుతున్నప్పుడు విను, పెద్దవాడిని నువ్వు అంటావా? పెద్దవాడు జోలికి వస్తావా? పెద్దవాడు అనగానే ఒక గౌరవం దేవుని వల్ల, జ్యేష్ఠుడు అనగానే ఒక గౌరవం. కానీ జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే ఏమండి కేవలం ఒక తిండి కోసం, ఓ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే ఇక్కడ ఏశావు యొక్క తెలివి తక్కువతనం కనపడుతుంది, యాకోబుది జ్ఞానం కనపడుతుంది. మోసం చేయలేదు, నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వు అన్నాడు. నేను ఇవ్వను అంటే ఇదిగో నీకు ఆ కూర ఇయ్యకపోయేవాడా? ఆలోచించండి. నువ్వు ప్రయత్నం చేయలేదు, యాకోబు తెలివిని ప్రదర్శించాడు, ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. నువ్వెందుకు ప్రయత్నం చేయలేదు? ఇక్కడ యాకోబు ఏశావును మోసం చేయలేదని మనకు అర్థమవుతుంది. ఇది మన మనసులో పెట్టుకుంటే, ఇదిగో ఈ 2 సార్లు నన్ను మోసం చేశాడు. రెండవ మోసం ఏంటి? తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలను తీసుకోవడం. తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడంలో ఏమండి యాకోబు గారి మోసం ఏమైనా కనపడుతుందా? ఇక్కడ తల్లి ప్రమేయం కనపడుతుంది, రెబెకా గారి ప్రమేయం. అమ్మా, నాన్న నన్ను శపిస్తాడేమో, నాన్న నాకు ఆశీర్వాదాల బతుకు శాపాలు ఇస్తాడేమో, అమ్మా నేను వెళితే బాగుండదేమో అనగానే తల్లి అంటుంది, నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి, ఆ మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకొని రా, నేను భోజనాన్ని సిద్ధం చేస్తాను అన్నది. అంటే ఇక్కడ తల్లి పాత్ర కనపడుతుంది, తల్లి ప్రమేయం కనపడుతుంది. అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఇక్కడ తల్లి మాటకు లోబడ్డాడు. యాకోబు మోసం చేసింది ఎక్కడ మనం ఆలోచించాడు? యాకోబు మోసం చేసినట్టుగా మనకు కనపడతలేదు దేవుని వల్ల. మరి ఎందుకు యాకోబు గారికి దీవెనలు రావాలని తల్లి కోరుకున్నది? ఎందుకు యాకోబు గారి మీద ఇంత ప్రేమను చూపెట్టింది తల్లి?
ఎందుకు యాకోబుకి ఈ ఆశీర్వాదాలు రావాలని కోరుకుంది రెబెకా? ఏశావు కూడా తన బిడ్డే కదా, ఏశావు కూడా తన బిడ్డే కదా. ఎందుకు ఏమిటొచ్చు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోనికి జాగ్రత్తకి వెళ్ళి ఆలోచిస్తే, ఓ తల్లి తన ఇంటి వారి నడతలను కనిపెట్టాలనగానే ఒకరోజు దేవుడి మాటలను జ్ఞాపకాల్లో పెట్టుకున్నటువంటి రెబెకా గారు తన కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తుంది. కుటుంబ స్థితిగతులను ఆలోచిస్తుంటున్నప్పుడు దేవుని ప్రణాళికకు తలొక్కింది అన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. దేవుని వల్ల ఎందుకు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఎందుకు అంతగా ప్రేమించింది ఆ కొడుకునని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా చూసినప్పుడు మొదటి సందర్భంలో ఒకటి యాకోబు ఇంట్లో ఉంటున్నాడు, తల్లితో ఉంటున్నాడు, ఇదిగో సాధువుగా ఉంటున్నాడు, తల్లికి చేదోడు వాదుడుగా ఉంటున్నాడు. ఒకటి కొడుకు మీద అపారమైన ప్రేమ. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, వారు పుట్టుటకు ముందే గర్భములో పెనుగులాడినప్పుడు దేవుడి దగ్గర అడుగుతుంది రెబెకా గారు. ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఏంటి? అమ్మా, 2 జనపదములు నీ యొక్క గర్భంలో నుంచి వస్తున్నారు. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పెద్దవాడే చిన్నవాడికి దాసుడిగా మారిపోతాడంటున్నాడు. అంటే ఒక సందర్భంలో తల్లితోనే ఇదిగో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు యాకోబు గారు. అంటే ఓ బిడ్డగా చిన్నవాడిగా తన మీద అపారమైన ప్రేమ ఉందని మొదటిది అనుకుంటే, రెండవది ఏంటంటే దేవుడే చెప్పాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇది రెండవది అనుకుంటే, మూడో విషయంలో చూడగలిగితే పిల్లరా 25వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో 25వ అధ్యాయము క్షమించండి 26వ అధ్యాయం 34వ వచనం. ఏశావు గారి స్థితిని మనం ఆలోచించినప్పుడు, ఏశావు గారికి అప్పటికే వివాహమైంది. ఎవరిని చేసుకున్నాడు ఏశావు గారు అని మనం ఆలోచించినప్పుడు, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన వేరు కుమార్తెకు యహూదీతును పెళ్లి చేసుకున్నాం. వీరు హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు భాషమతును పెళ్లి చేసుకున్నాం. వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగజేశారు. అప్పటికే ఏశావు గారికి వివాహమైంది. ఏశావు గారికి 2 భార్యలు ఉన్నారు. ఈ 2 భార్యలో కుటుంబంలో ఉన్న ఏశావు భార్యలు 2 ఏమిటి రెబెకా గారికి ఇస్సాకు గారికి ఏం చేశారంటే మనోవేదన పుట్టించారు. ఎంత మనోవేదన అంటే తెలుసా? అంటే కుటుంబంలో కోడళ్ళు టార్చర్ పెడుతున్నప్పుడు అత్త ఎలా తట్టుకోగలదో ఆలోచించండి. అత్త కోడల తగులు ఇప్పటికి మనం చూస్తుంటుంటాం కుటుంబంలో. ఆ రోజు ఏశావు గారి భార్యల పరిస్థితి ఏంటంటే, ఏశావు గారి భార్యలు ఇదిగో రెబెకా గారికి టార్చర్ పెడుతున్నారు, ఆవిడ్ని వేధిస్తున్నారు, తట్టుకోలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఏశావు గారి భార్యల వల్ల ఒత్తిడి తట్టుకోలేకుండా ఉన్నటువంటి రెబెకా గారి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు, ఈ పరిస్థితిలో ఏశావు గారికి ఒకవేళ ఇస్సాకు గారి నుంచి దీవెనలు వెళ్ళిపోయాయి అనుకోండి, ఏమండి అప్పటికే కోడలతో ఒత్తిడి భరించలేక మనోవేదనలోకి వెళ్ళిపోతున్నారు రెబెకా. ఇప్పుడు ఆశీర్వాదాలు ఆ పడనట్టున్నటువంటి కోడళ్ళకు వచ్చేసింది అనుకోండి, పరిస్థితి ఆలోచించండి. ఇంకా ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటారు అతనే. కాబట్టి అమ్మో ఏమీ లేని ఈ కాలంలోనే ఏశావు భార్యలు మమ్మల్ని ఇంతగా ఇది చేస్తున్నప్పుడు ఇదిగో ఆశీర్వాదాలు వారికి వెళ్ళిపోయానుకో, వీళ్ళ మనోవేదన మేము తట్టుకోకుండా ఇదిగో తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇది ఒక కారణంగా కనపడుతుంది. ఈ రోజు కూడా చూడండి, కుటుంబంలో ఒక తండ్రికి ఉద్యోగం ఉందనుకోండి, 2 కొడుకులకు వివాహం అయిందనుకోండి, ఇదిగో పెద్ద కోడలు భయంకరమైన ఇదిగో శాడిజాన్ని ఇంట్లో చూపెడుతుంది అనుకోండి, అత్తమామ మీద వేధింపులు. ఇప్పుడు తండ్రి రిటైర్ అయిపోతే ఆ ఉద్యోగాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటారు చెప్పండి? వేధించే కోడలకు ఇదిగో వాడు పెద్దవాడైతే కావచ్చు, కానీ అమ్మో వాడి భార్య మంచిది కాదని ఆలోచిస్తుంది అత్త. మరి ఎవరికిద్దాం? చిన్నవాడు, వాడి భార్య మంచిది లేదు అంటే వాడికి ఇంకా వివాహం అవ్వలేదు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు అంటే ఓ వేధింపుకు కారణమవుతున్నప్పుడు ఏశావు గారి భార్యల వలన అందుకైనా కావచ్చు ఆశీర్వాదాలు ఇదిగో ఏశావుకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు వీలు లేదు. అంటే ఒకటి యాకోబు గారు తల్లితో ఉండటం మొదటి కారణం కావచ్చు. రెండవది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడే ఒకరోజు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడన్నాడు కాబట్టి. మూడవది అప్పటికీ వివాహమైన ఏశావు భార్యలు తల్లిని విపరీతంగా బాధపడుతున్నారు కాబట్టి. ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణము రెబెకా గారి మనసును కదిలించి ఉండొచ్చు పిల్లలు. ప్రప్రథమంగా నేను అనుకుంటాను దేవునికి లోబడినటువంటి స్త్రీ కాబట్టి ఇందులో ప్రప్రథమంగా రెబెకా గారిని ఆలోచింపజేసినటువంటి విషయం ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి, పెద్దవాడు చిన్నవాడికి
దాసుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఆశీర్వాదాలు ఏశావుకి వెళ్ళిపోయాయి అనుకోండి. ఇదిగో దేవుడు ఆ రోజు నాకు చెప్పింది ఏంటి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడంటే ఇదిగో వీడే ఆశీర్వాదాలకు పాత్రుడైపోతే దేవుడు చెప్పిన మాట పరిస్థితి అనుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఏమండి ప్రాణానికి తెగించి శాపానికి తెగించి, ఆ శాపాలు ఏదైనా వస్తే నా మీదకి రావచ్చు కానీ నువ్వు వెళ్ళు, మీ నాన్నకు ఇదిగో మందలోనికి వెళ్ళి 2 మేకలను తీసుకుంటా, నేను వంట చేసి పెడతాను అన్నదంటే నిజంగా ఎంత త్యాగానికి ఒడిగట్టింది ఒక రెబ్కా. ఇందులో ప్రప్రథమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి మాటకు లోబడింది అని మనం చెప్పుకోవచ్చు. దేవుడి మాటకు లోబడింది. దేవుడి మాటకు లోబడినటువంటి ఆవిడ ఏమండి యాకోబు గారిని సిద్ధం చేసి పంపించింది. ఆశీర్వాదాలు యాకోబు గారికి వచ్చేసినాయి దేవుడి వల్ల. అప్పుడు ఏమనుకుంటున్నాడు, ఎప్పుడైతే ఆశీర్వాదాలు యాకోబు గారికి వచ్చేసినాయో ఆ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలోనికి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఏశావు. ఏమనుకున్నాడంటే ఇదిగో ఏదో ఒక రోజు యాకోబు నేను చంపేస్తాను అనుకుంటున్నాడు. ఏదో ఒక రోజు యాకోబు నేను చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అమ్మో, ఒకవేళ నా కొడుకును యాకోబుని ఏశావు చంపితే వాడు చచ్చిపోతాడు. ఈ పగ వాటిలో తగ్గేంత వరకు, ఈ కోపం వాటిలో తగ్గేంత వరకు యాకోబుని ఇక్కడ ఉంచకూడదు. యాకోబును వేరే ప్రాంతానికి మనం పంపించాలి. యాకోబును వేరే ప్రాంతానికి పంపించాలంటే ఇదిగో యాకోబు నేనే సిద్ధం చేసి పంపించేశాను అనుకోండి, అక్కడ ఇస్సాకు గారి మాటను నేను ధృవీకరించిన దానిగా ఉంటాను. కాబట్టి ఎలా యాకోబుని ఎలా పంపించాలనుకున్నటువంటి ఆవిడ ఏమండి ఆలోచన ఈవిడది, ప్లాన్ మాత్రం ఈవిడది. భర్తతో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. 27:41 మీరు చూడగలిగితే, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబెట్టెను, మరియు ఏశావు నా తండ్రిని గురించి నూకదినములు సమీపంగా ఉన్నాయి కాబట్టి నా తమ్ముడైన యాకోబును ఆ తర్వాత నేను చంపుతాను అనుకున్నాడు. రెబ్కా తన పెద్ద కుమారుడు ఏశావు మాటలను గూర్చి విని ఏమండి ఆమె తన చిన్న కుమారుడిని యాకోబుని పిలువనంపించి అతనితో ఇట్లా, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను ఇదిగో చంపెదను అని చెప్పి నిన్ను గురించి తను తాను ఓదార్చుకుంటున్నాడు, చంపాలనుకుంటున్నాడు. నాయన మీ అన్న నన్ను చంపాలనుకుంటున్నాడు. కాబట్టి నా కుమారుడు నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు, నీ అన్న కోపము ఇదిగో నీ మీద నుండి తొలగిపోయేంత వరకు, నీవు చేసిన దాన్ని అతనికి చేసినది వాటిని అతను మర్చిపోయేంత వరకు లాబాను వద్ద అనగా నా సహోదరుడి దగ్గర, నీ మేనమామ దగ్గర కొన్నాళ్ళు ఉండము. అప్పుడు నేను అక్కడి నుంచి నేను పిలిపిస్తాను ఒకరోజు. ఒక్కనాడే ఇదిగో మీరిద్దరు నేను పోగొట్టుకోలేను నాయన, మీ ఇద్దరిని పోగొట్టుకోలేను. నేను ఇక్కడ ఉన్నావు అనుకో, మీ అన్న నిన్ను చంపినా, నువ్వు మీ అన్నని చంపినా, మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేంటి. దాని అర్థం ఏంటి చెప్పండి? ఏశావు మీద కూడా రెబ్కాకు ప్రేమ మనకు కనపడుతుంది బిడ్డలు. నువ్వు ఇక్కడ ఉంటే మీరు కొంత అడుగులాడి ఇదిగో మీ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుంటే ఒకే రోజు మీ ఇద్దరిని నేను చంపుకోలేను నాయన. నువ్వు ఇక్కడ నుంచి ఇదిగో నా సహోదరుడి ఇంటికి వెళ్ళు, నా అన్నింటికి వెళ్ళు, అక్కడ నువ్వు బ్రతుకు కొద్ది రోజులు. ఏమంటే విషయం అంతా ముందే కొడుకు చెప్పింది. ఈ విషయం ఇస్సాకు గారికి తెలియదు. ఈ విషయం అంతా చెప్పిన తర్వాత ఇస్సాకు దగ్గరికి వచ్చి మరేం చెప్పాలి, నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇదిగో మా అన్న దగ్గరికి యాకోబును పంపించేస్తున్నాను అని ఈ విషయం ఏమి చెప్పకుండా అక్కడ ఏం చెబుతుందో చూడండి. ఓ స్త్రీ కొండవలసిన తెలివిదే ఓ భర్త దగ్గర ఎంత చక్కగా మాట్లాడుతుందో మీరు చూడగలిగితే. మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగింది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దాన్ని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వల్ల నాకేంటి ప్రయోజనము అంటే ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందంటే భర్తకి, ఏమయ్యా హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగింది. హేతు కుమార్తెలు ఏశావు భార్య, ఏశావు భార్యల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఇప్పుడు యాకోబు కూడా ఇక్కడే ఉండి ఈ ఊర్లోనే ఈ ఊరు కుమార్తెలను ఒకటిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఇక నా బ్రతికేంటి, నేను ఏమైపోతాను ఆలోచించు. ఆల్రెడీ పెద్దోడి భార్యల వల్ల నేను తట్టుకోలేకపోతున్నాం, ఇదిగో వాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇదిగో వీడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు నేను చేసుకుంటే పరిస్థితి ఏంటి, నువ్వే ఆలోచించు. ఈ దేశస్తుల్లో ఎవరిని యాకోబు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఆలోచించు అనగానే అప్పుడు ఇస్సాకు గారు ఏమంటున్నారు చూడండి. 28 మొదటి వచనంలో ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలను ఎవరిని వివాహం చేసుకునకూడదు, నీవు లేచి బద్దనారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలను ఒకదాన్ని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించెను. అతని తండ్రింటికి పోవాలన్నది రెబెకా ప్లాన్. కానీ తన ప్లాన్ అంతటిని భర్తకు చెప్పకుండా ఒకే మాట అన్నది,
ఏశావు భార్యల వలన మనం మనోవేదనకు లోనవుతున్నాము. యాకోబు కూడా పెళ్ళిడికి వచ్చాడు. వీరు కూడా ఇక్కడ ఒక అమ్మాయిని చేసుకున్నాడు. మన పరిస్థితి ఏంటనగానే అమ్మో నిజమే, కాబట్టి వీడిని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. ఎక్కడికి పంపిద్దాము? నా సహోదరి దగ్గరికి పంపించేద్దాం. అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమండి, రాహేలును లేయను వివాహం చేసుకున్నట్టు మనకి బాగా తెలుసు. ఓ స్త్రీకి ఉండవలసినటువంటి జ్ఞానం ఇక్కడికి వచ్చేసి ఇదిగో ఏశావు చిన్నోను చంపాలనుకుంటున్నాడు, ఏశావు బుద్ధి మంచిది కాదు, వాడు ఇలాంటోడు అలాంటోడు, ఇవేం చెప్పడం లేదు. జరగబోయేది ముందే ఊహించింది. జరగబోయే ఏమండి ఆ ప్రళయాన్ని, జరగబోయేటువంటి ఆ విపత్తు కుటుంబంలో ముందే గుర్తించినటువంటి ఆవిడ ఇదిగో ఏశావు పాపం తగ్గేంత వరకు నువ్వు వెళ్ళి లాబాను దగ్గర ఉండాలని యాకోబుకు చెప్పాలి. యాకోబుకు చెప్పి ఈ మాటను తండ్రి నుంచి చెప్పిస్తుంది, తండ్రి నుంచి ఇస్సాకు నుంచి చెప్పిస్తుంది. ఏమంటే చక్కగా యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నది మనకి బాగా తెలుసు. ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఓ స్త్రీ కుటుంబంలో జ్ఞానవంతురాలుగా ఉంటే తన కుటుంబం అంతటినీ ఆవిడే ఇదొకటి జ్ఞానయుక్తంగా తిప్పుతుంటుంది సరైన సలహాలతో. ఇప్పుడు ఈవిడ చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టింది ఏంటంటే, దేవుడి మాటలు జ్ఞాపకాల్లో పెట్టుకుంది. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవ్వాలంటే ఏశావుకు ఆశీర్వాదాలు పోకూడదు. ఇప్పటికే అతని భార్యల వల్ల మేము విసిగిపోయి ఉన్నాము. ఆశీర్వాదాలు కూడా అతనికి వెళ్ళిపోతే భౌతికంగా మేము నష్టపోతాము. రెండవది, ఆధ్యాత్మిక కోణంలో దేవుడి ప్రణాళిక దెబ్బతింటుంది. దేవుడి ప్రణాళిక దెబ్బతినకూడదు. భౌతికంగా మాకు నష్టమైన పర్వాలేదు, కానీ దేవుడి ప్రణాళిక దెబ్బతినకూడదు. దేవుడి ప్రణాళిక ఏంటంటే 2 జనపదములు నీ గర్భవాసం నుంచి వచ్చును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా మారును అన్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు ఖచ్చితంగా యాకోబుకే వెళ్ళాలి, ఏశావుకి వెళ్ళకూడదు. ఎంత ప్లాన్ వేసిందో చూడండి పిల్లరా. యాకోబుకి ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏశావు దేన్ని బట్టి అర్హుడు? లేదు, అతను నన్ను మోసం చేశాడు యాకోబు అంటే మోసం అతను చేయలేదు. నువ్వే మీ నాన్నను మోసం చేయాలనుకున్నావు. ఎలాగో అంటే ఆల్రెడీ నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్ముకున్న తర్వాత నువ్వు జ్యేష్ఠుడు ఎలా అవుతావు? జ్యేష్ఠత్వానికి నువ్వు అర్హుడు ఎలా అవుతావు? ఆలోచించు. ఎలాగో నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న తర్వాత నువ్వు అర్హుడు కాదు. యాకోబు మోసగాడు కాదు దేవుని వల్ల. ఆయన ఎక్కడ మోసం చేయలేదు. యాకోబు అనే పేరు మోసగాడు అనే అర్థం అంటే ఇది మోసగాడే కాదు, మడిమూను పట్టుకుని వాడిని కూడా అక్కడ అర్థం పని. తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఇష్టపడిన వ్యక్తుల్లో ఎవరు అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇష్టపడిన మలాకి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో తను మాట్లాడుతున్న మాటను చూడగలిగితే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి 12వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటను చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అనే హక్కు, ఆ ఉనికిని అమ్మేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్న వాడికి ఆశీర్వాదాలకు ఎలా పాత్రుడు? ఒకసారి ఆలోచించండి. ఆశీర్వాదాలకు ఎలా పాత్రుడు? ఒక్క పూట కూటి కోసం నీవు జ్యేష్ఠుడు అని ఆ ఉనికి నమ్ముకున్న వాడికి ఆశీర్వాదాలకు పాత్రుడు కాదు. ఇంకా చెప్పాలంటే వ్యభిచారి అన్నాడు దేవుడు, భ్రష్టుడు అన్నాడు. జ్యేష్ఠత్వపు విలువ తెలియక అమ్ముకున్నవాడైతే 2 వ్యభిచారి అయితే 3 భ్రష్టుడు. అంటే ఏశావు గుణాలు మంచివి కాదు, ఏశావు బ్రతుకు బాగోలేదు. ఈ విషయం తల్లి గమనిస్తూనే ఉంది. అరణ్యవాసిగా కుటుంబానికి దూరమై ఇదిగో అరణ్యవాసిగా ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వస్తూ కుటుంబంతో బంధం సరిగా కొనసాగించుకోలేకపోవడం వల్ల అతను మార్పు చెందిండు. ఏంటంటే ఓ యాకోబు నుండి సుగుణాలు ఏశావులు వ్యభిచారిగా మారాడు, భ్రష్టుడిగా మారాడు. జ్యేష్ఠత్వపు విలువ తెలియదు, అమ్ముకున్నాడు. కాబట్టి ఇదిగో దేవుడే యాకోబుని మెచ్చుకుంటున్నాడు, ఏశావుని ద్వేషించాడు, యాకోబును ఆయన ప్రేమించాడు. ఒక రెబెకా యాకోబును ప్రేమించింది. ఎందుకు అని మనం జాగ్రత్త
జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఈరోజు మన కుటుంబాన్ని ఆలోచించండి. మన పిల్లలను మనం గమనిస్తున్నాం. దేవుని వైపు ఎవరు ఆలోచిస్తున్నారు? భక్తి భావాలు ఎవరి జీవితంలో ఉన్నాయి? ఇదిగో దేవుని వైపుకి నన్ను ఎలా మళ్లించాలి? ఒక తల్లిగా నీ పాత్ర ఏంటి? ఓ తల్లిగా నీ బాధ్యత ఏంటి? ఓ తల్లిగా నీ కుటుంబాన్ని నువ్వు ఎలా గుర్తించగలుగుతున్నావు? పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుని గంటలు గంటలు వాడుతూ ఉంటుంటారు. దేవుని వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? ఈ రోజు నేను ఆలోచించావు. ఏమంటే చిన్ననాడే వాడి కంటి మీద ఇదిగో ఆ కంటి జబ్బులకు పాత్రలు అయిపోతున్నారు పిల్లలు. భయంకరమైన కంటి జబ్బులు చిన్ననాటి వయసులోనే. ఏమంటే పిల్లలకు కంటి చూపు కొదువైపోతుంది, కళ్ళద్దాలకు దగ్గర అయిపోతున్నారు దేవుని వాళ్ళ. వాళ్ళ మెదడు ఏమంటే కుంచుకుపోతుంది, వారి జ్ఞానం కుంచుకుపోతుంది, వాడి శరీర ఎదుగుదలలో లోపాలు వస్తున్నాయి. ఎందుకు? ఓ తల్లిగా పెట్టే ఆహార విషయంలోను, పిల్లలు వాడుకునే వస్తువుల విషయంలోను ఓ తల్లిగా నీకు జ్ఞానం ఉండాలి. ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏటితో ఆడుకోవాలి, వేటితో ఆడుకోకూడదు. పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు? ఏమండి చాలాసార్లు కొన్ని ప్రమాదాలు చూస్తున్నప్పుడు ఏమండి పిల్లలు చెడు వ్యసనాలకు, చెడు సహవాసాలకు లోనై భయంకరులుగా మారిపోతుంటుంటారు దేవుని వల్ల. వీటన్నిటికి కారణం ఎవరు చెప్పండి? ఆమె తన ఇంటి వారి నడతల్లో బాగుగా కనిపెట్టును. ఓ నెమూయేలుకు తల్లి బోధిస్తుంది, నాయన గుణవతి అయిన భార్యని చేసుకో. భవిష్యత్తులో నేనుండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజు నేను బ్రతుకున్నాను, నీ వివాహం అప్పటికి నేను చావచ్చు. లెమూయేలు, ఇదిగో నేను కలలుగన్న నా కుమారుడా, నేను మొక్కులు మొక్కిన నా కుమారుడా, నాయన ఇదిగో నువ్వు జాగ్రత్త, నీ బలాన్ని స్త్రీలకి ఎక్కువ, నువ్వు మద్యానికి బానిసగాకు, పేదవారి పట్ల నీ ప్రేమను చూపెట్టు. వివాహం చేసుకునేటప్పుడు ఇదిగో గుణవతి అయిన భార్యని కోసం చూడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్యని చేసుకో. ఎంత గొప్ప ఆలోచనలు! ఈ రోజు నీ పిల్లలకు నువ్వు అది బోధించగలుగుతున్నావా? దేవుడి సంకల్పం మీ పిల్లల పట్ల ఎలా ఉందో నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఓ రెబెకా గారు ఈ పాత్రకు సరైనదిగా మనకు కనపడుతుంది. ఉన్నవాళ్ళు తన ఇంటి వారి నడతను కనిపెట్టింది. ఏశావు మనస్తత్వాన్ని గుర్తించింది, యాకోబు మనస్తత్వాన్ని గుర్తించింది. ఇదిగో ఏశావు కంటే యాకోబు ఇదిగో ఒక బాధ్యత కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి. అంతేకాకుండా దేవుడి యొక్క ఆలోచనలు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. 2 జనపదములు వస్తున్నాయి నీ గర్భవాసం నుంచి వచ్చిన మాటలు జ్ఞాపకంలో పెట్టుకుని ఇస్సాకు నుంచి ఆశీర్వాదాలు యాకోబుకు రావడానికి ఏమిటి ఓ రెబెకా చేసినటువంటి ఆ పాత్రను చూడండి. ఆవిడ నిర్వర్తించిన పాత్ర. ఒక ఆయన తెలియకి మధ్యకాలంలో ప్రసంగం చేస్తూ ఏమంటే రెబెకా భయంకరమైన మనస్తత్వం కలిగింది, క్రూరురాలు ఆవిడ. ఏమంటే ఒక పేరు తెచ్చుకొని తన గర్భవాసం నుంచి వచ్చినటువంటి బిడ్డలో ఏమంటే ఒక బిడ్డను ప్రేమించి ఒక బిడ్డను ప్రేమించలేదని ఏమంటే రెబెకా గారిని చిన్నగా చేసి మాట్లాడుతున్నారు. కానీ దేవుడి నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను అన్న దగ్గర ఏమంటే ఇలా ప్రసంగం చేసిన వాడు దొరికిపోడా? ఆలోచించండి. దేవుడి నిర్ణయానికి తనొక్కింది రెబెకా. ఆవిడ తప్పు చేయలేదు. అయ్యా ఒకే రోజు మీ ఇద్దరిని పోగొట్టుకోలేని అంటుందండి. దాని దగ్గర చెప్పండి, బిడ్డలిద్దరి మీద ప్రేమ ఉంది. కానీ దేవుడి సంకల్పం కోణంలో ఆలోచిస్తే యాకోబే ఆశీర్వాదాలకు పాత్రుడు. అది గుర్తించింది ఒక తల్లి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఏమండి దేవుడి ప్రణాళికను గుర్తించే వారికి మనం ఉండాలి. దేవుడి ప్రణాళికను ఆలోచిస్తూ మనము బ్రతకాలి, మన పిల్లల్ని బ్రతికించాలి. ఏమండి ఒకరోజు పరలోకానికి అర్హత పొందుకొని బ్రతకవలసిన మన జీవితాల్లో ఏమండి మన కుటుంబంలో ఈ బాధ్యతను మనం కలిగి ఉండకపోతే మన పిల్లల పరిస్థితి మనం ఏంటో ఒకసారి ఆలోచించండి. కూడా ఒక చక్కటి ఆలోచన కలిగి అంటే మన కుటుంబంని మంచిగా దైవత్వం మళ్లించుకుంటూ దేవుడి ప్రణాళికలో కుటుంబాన్ని నడిపించుకునే వారుగా ఇది మనమంతా ఉండాలని మీ అందరికీ వినయించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తలవచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా దేవ, ఈ రోజు కూడా మీరు చూపిన సహాయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రణాళిక ఏంటో నాయన మా బ్రతుకుల్లో నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు. ఒకరోజు రెబెకా గారు నాయన ఒక చక్కటి ఆలోచన కలిగి తన కుమారుల విషయంలో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీకు ఇష్టమైందన్నట్టుగా మాకు కనబడుతుంది. మీ ప్రణాళికే మా జీవితంలో ఉండాలని, మీ ప్రణాళికకు తలకి మేము నడుస్తామని మీకు విన్నవించుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ మీరు చూపిన సహాయాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ మాటలు వింటున్న మీ బిడ్డలందరికీ, విన్న మీ పిల్లలందరికీ చక్కటి ఆరోగ్యాలను ఆయుష్యం ప్రసాదించి మీ మహిమ కొరకు వాడుకునమని తండ్రి మమ్మల్ని అందరికీ మీ చేతులకు అప్పగించుకుంటూ పరలోకపు వారసత్వాన్ని కలిగి మేము బ్రతుకున్నట్లు కృప చేయమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమైన సంధి శాశ్వత కాలం మనకు తోడు నడిపించును గాక. ఆమేన్.